ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్న స్థితిలో ఉన్న ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళినా ఆయన నిలువెత్తు గంభీర రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. కానీ చిత్తూరు జిల్లా తొండమానపురంలో మాత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు సుఖాసీనుడై దర్శనమిస్తూ ఉంటారు. అత్యంత మహిమాన్వితమైనటువంటి స్వామిగా పేరుగాంచినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. తిరుపతి నుంచి కేవలం గంటన్నర దూరంలో శ్రీకాళహస్తి వెళ్లే మార్గంలో తొండమానపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలసి ఉంటుంది. మరి ఇంతటి క్షేత్ర విశిష్టత కలిగినటువంటి ఈ స్థల పురాణం మీ అందరి కోసం. తొండమానపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి ఇలా కూర్చొని దర్శనం ఇవ్వడం వెనుక ఒక అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది. తిరుమలలోని ఏడుకొండల వాని ఆలయం నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి గతంలో ఇదే ప్రాంతంలో నివసించారు. ఏడుకొండల వారంటే అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి తొండమాన్ చక్రవర్తి ఇక్కడి నుంచి ప్రతిరోజు తిరుమలకు వెళ్లి స్వామివారిని సేవించేవాడు. కాలక్రమంలో వయోభారంతో తిరుమలకు రోజు వెళ్ళలేకపోవడంతో స్వామివారి దర్శనానికి దూరమయ్యానని అనుక్షణం చింతిస్తూ ఉండేవాడు. అలాగని వెళ్ళడానికి శరీరం వయసు సహకరించేవి కాదు. ఇలా తొండమాన్ చక్రవర్తి నిత్యం సంఘర్షణ అనుభవిస్తూ ఉండేవాడు. చేసేదేం లేక తొండమాన్ చక్రవర్తి స్వామిని తన ఇంటి నుంచి ధ్యానం చేస్తూ ఉండేవాడు. అలా ఒకసారి తన ఇంట్లో కూర్చొని ధ్యానిస్తూ ఉన్న సమయంలో స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తొండమాన్ చక్రవర్తి ముందు కూర్చొని దర్శనమిచ్చారంట. ఆ దర్శనానికి పులకించిపోయినటువంటి తొండమాన్ చక్రవర్తి స్వామిని అలాగే వెలిసి ఉండమని కోరుకున్నాడు. చక్రవర్తి కోరిక మేరకు శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కూర్చున్న భంగిమలో అక్కడే విలియగా తొండమాన్ చక్రవర్తి తన ఇంటిని ఆలయంగా మార్చాడని ఒక ప్రతీతి కలదు. తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు శంకు చక్రాలు ధరించి యోగ అభయ ముద్రలలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఆలయ గోపురం తిరుమల ఆనంద నిలయం విమానాన్ని పోలి ఉండడం అత్యంత విశేషం. ఇక్కడ స్వామివారు ఆలయంలో వెలిసి ఉన్నటువంటి శ్రీనివాసుని దర్శిస్తే పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుందని, అలాగే వివాహమైన వారికి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ.